ఏయ్ ఇలారా, ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యో బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని, అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. వద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సే. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసావన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధో వేషం నువ్వు మట్లేసుకుంటావు. హలో, డొమినోస్ పిజ్జా. ఎవరో పెద్దమ్మా మైసమతల్లా? నాకే అనుకున్నాను ఈ సిటీలో నీ కూడా ప్లేస్ లేదనమాట. ఇదే మా ఊళ్ళో అయితే ఈ పాటి కుంకుమ పూజలో జాతరలో బేబసాలు జరిగిపోయాయి. సార్, అయ్యా ఈ బెంచ్ మీద అయ్యా? లేదు సార్, ఈ పార్సిల్ మీది. పార్సలా? ఎవరో మేడం గారు పంపించారు. ఈ బెంచ్ మీద కూర్చున్న మనిషికి ఇమ్మన్నారు. ఈ పార్క్ లో ఉన్న బెంచ్ మీద ఉన్న మనిషిని నేనే ఇచ్చే. థ్యాంక్ యూ సార్. ఆహా, వాసన ఎదిరిపోయింది. ఆ మేడం ఎవరు అడగటం మర్చిపోయానే. అమ్మా, ఆ మేడం అంటే నువ్వేనా? నువ్వే ఉంటావులే, నీకున్న ₹1 కోటి మేడం రూపాయి ఒకటి కదా. ఆహా, అమ్మా నువ్వు నిరూపించావమ్మా. కానీ ఇలాంటివన్నీ మనకు అలవాట్లేదు కదమ్మా. ఏదో కాస్త మన టైపులో ఇడ్లీ, వడ, పూరి ఇలాంటి పంపించుంటే బాగుండేది. అంటే నీకు కుదిరితేనే పడుకుంటానే. అమ్మా అమ్మా, ఇందాక ఆవేశం లేదు, పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఏది మనసులో పెట్టుకోకే. నువ్వు ఏది పంపేసి అదే తింటా. ఏంటి గొప్పనా మరి? అమ్మా. హలో లత, నేను శ్వేత. అబ్బా, ఇంత అర్ధరాత్రప్పుడు ఫోన్ ఏంటే? నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దొరికాడే. దొరికాడా? అంటే అబ్బాయా? అవునే. ఎవరు? తెలియదు కానీ చాలా చిత్రమైన సైకాలజీ. అబ్బా శ్వేత, మనం ఎంఏ సైకాలజీ స్టూడెంట్స్ వేనే. అంత మాత్రాన రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరిని స్టడీ చేయాల్సిన అవసరం లేదే. అందుకే నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేశాను. సర్లే, ఫోన్ పెట్టే. ఏం చూసొచ్చావా? తప్పు. మేడం టిఫిన్ ఇచ్చి పంపించుంటారు, ఇంత తెచ్చుంటారు, అంతే కదా? ఎస్ సార్. నాకు తెలుసు కదా, లేకపోతే మీరు ఎందుకు వస్తారు, టిఫిన్ ఎందుకు తెస్తారు? వెళ్ళండి. ఓకే సార్.
ఇదిగో తొందరపడి తినేకో, మొహం కడుకొని వస్తాను, ఇద్దరు కలిసి తిందాం. ఏటే ఆ వచ్చినోడు అడిగి మేడం గురించి కనుక్కుందాం అనుకున్నా. తిండి తిండి కనిపించేసరికి ఏది గుర్తుంటారా నీకు? ఎదవని ఎదవ. వరస్ట్ ఫెలో గుర్తుపెట్టుకోవచ్చు కదా, అడగొచ్చు కదా, తింటుంటే చాలు. డాడీ విలేజెస్ లో మాస్ సైకాలజీ స్టడీ కోసం కాలేజ్ వాళ్ళు టూర్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఎ వీక్. వెళ్ళరా, డబ్బు ఏమైనా కావాలా? ఉంది. ఏ ఊరు వెళ్తున్నారు? కృష్ణలంక అని. ఏ ఊరు? కృష్ణలంక మీకు తెలుసా? నో ఊరికే అడిగాను. అయినా ఆ ఊళ్ళో రోడ్స్ లేవు, బ్రిడ్జ్ లేదు, పడవల్లో ప్రయాణం అవసరమా? అంటే సిటీ వాళ్ళలో కన్నా విలేజెస్ లో ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయన్న దాని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో శ్వేత, ముంబై లాంటి ఊళ్ళల్లో కూడా ఉంటాయి కదా ప్రేమలు. రై ముంబై ఏంట్రా? నాకు తెలుసులే, ముంబైలో కూడా ప్రేమలు ఉంటాయి. లేకపోతే సోనాలి బింద్రే ఎలా పడుద్ది? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నోరు ముసుకొని బోల్చే. అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? త్యాగశీలివే పాపం. ఏంట్రా నీ గోలా? వెల్ శ్వేత, ఆ ఊళ్ళో శుభ్రత అంత ఉండదమ్మా. సేఫ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు. బదెన్ దోమలు, ఈగలు, యూనో. కాయిల్స్, జెట్ మ్యాట్స్ పట్టుకెళ్తున్నాను డాడీ. అక్కడ నీళ్లు కూడా బాగుండవమ్మా. యూనో హౌ విల్. డాడీ వాటర్ క్యాన్స్ కూడా తీసుకెళ్తున్నాం. ఓకే, తప్పదంటున్నావు. జాగ్రత్త. వన్ థింగ్, ఆ ఊర్లో నువ్వు కేవీఆర్ కూతురు చెప్పకు. ఏం డాడీ, ఎనీ ప్రాబ్లం? నో 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 నథింగ్. ఊరికే యూనో నువ్వు గొప్పింటి బిడ్డ అని తెలిస్తే మా ఊరికి అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడుగుతారు, రికమెండేషన్ కోసం వస్తారు. జస్ట్ అవాయిడ్ ఇట్. తప్పు చేస్తున్నావు డాడీ, తప్పు చేస్తున్నావు. ఒరే సత్యపండు, దీంట్లో 10 లక్షలు ఉన్నాయి. వీటితో బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడండి. ఇంత డబ్బు ఎక్కడరా? చెప్. ఎక్కడ కొట్టుకొచ్చావా? ఈ అబ్బా ఫోన్ ఎక్కడ సంపాదించావా? చుప్పు చుప్పు అనబోతే మ్యాటర్ చెప్పొచ్చు కదా. డీటెయిల్స్ అనవసరం, చెప్పించేయండి రా. ఇంత ఖర్చు పెట్టి వేరే వాడి పేరు చుప్పు అన్నాడా? పని చూడండి. అరే ఇంతకీ అమ్మాయికి నీకు లింక్ పని పని ముఖ్యం. వెళ్తావన్నా? అయితే అది కేవీఆర్ కూతురు కాదనమాట. కాదు అయినా రే, తనేదో నీ పెళ్ళమైనట్టు అది ఇది అంటే బలిసిందేంట్రా? నీ పెళ్ళలేరా బాబు? సీరియస్ పెళ్ళమా గడిది గుడ్డ? అయితే డూప్లికేట్ అనమాట. కొంపతీసి డూప్లికేట్ కాదు కదా? కాదురా బాబు, ఒరిజినల్. నా సెల్ఫ్. చిరంజీవి ఉండేది హైదరాబాద్ లో అంట కదా, నీకు ఎప్పుడైనా తగిలాడా? హైదరాబాద్ లో ఉంటే నీలాగా బేవర్స్ సైకిల్ వేసుకుని ఊరం తిరుగుతాను అనుకున్నావు తగలడానికి. సన్నాసారు ఎక్కడ రే చందు, హైదరాబాద్ కి అమెరికా ఎంత దూరం ఉంటదంటారా? చాలా దగ్గర రా. హైదరాబాద్ లో చదివితే అమెరికాలో వెళ్ళి పడుద్ది. అయితే నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ లో చదివావా? నేను హైదరాబాద్ వెళ్ళాక నాకు తెలుగు రాలేదు రా. ఏం తోకేశారు నువ్వు హైదరాబాద్ పైన నీలో. కబుర్లు ఆపి ముందు భోజనానికి రండి. హలో, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఆకలేస్తుంది. హలో, ఆగమయ్య బాబు, వస్తున్నాను ఉండు. తినడానికి ఏమన్నా అబ్బాయి? బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, అది ఒకటే ఉంది. సరే ఇచ్చేయి.
ఏ ఎరా నాన్న బాగా ఆకలేస్తుందా నేను పెడతాను ఉండు చెప్తాను తినరా నాన్న బాగా తిను దీంతో ఎలాగో నా కడుపు నిండదు కానీ నీకైనా నిండుద్ది మనుషులు తాగుతావా మంచి నీళ్ళు ఒక్క నిమిషం ఉండే తాగు మంచిది తాగు అమ్మా నువ్వు కూడా బాబు